వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుదురు. అంటే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేను చిన్నవాడినై ఉండి ఇప్పుడు ముసలివాడినైతిని, కానీ ఒక సంగతి ఎప్పుడూ చూడలేదు, నీతిమంతుడు విసర్జింపబడటం లేదు, అతని సంతానం భిక్షమెత్తడం లేదు. నీ దేవుడు నీ కోసం నిలబడ్డాడు. నీతిగా నడిచేవారిని ఆయన ఎన్నడూ వదలడు. ఎంత కష్టం వచ్చినా నీతిమంతుని విత్తనము ఆకలితో ఉండదు. అతడు దినమెల్లా దయ చూపుతుంటాడు, అప్పు ఇస్తుంటాడు. కారణం ఏమిటి? అతడు దేవుని ఆశీర్వాదమందు నడుస్తున్నాడని. ఈరోజు కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? నీ పిల్లలు ఎలా ఎదుగుతారో చింతిస్తున్నావా? విశ్వాసంతో విను. నీవు నీతి మార్గంలో నడిచినప్పుడు నీ పిల్లలు దయను అనుభవిస్తారు. వారెప్పుడు నిందించబడరు, వారెప్పుడు తలవంచరు. నీ జీవితం ద్వారా నీ వంశము ఆశీర్వదించబడుతుంది. దేవుని మార్గంలో నడిచే తండ్రి వల్ల, తల్లి వల్ల వారి సంతాన భవిష్యత్తు దేవుని చేతిలో రక్షింపబడుతుంది. నేను భిక్షమెత్తే నీతిమంతుని సంతానాన్ని చూడలేదు. ఆమేన్.